దేశంలో ఏం జరుగుతుంది, భారతదేశం బయట ఏం జరుగుతుంది, ఏ దేశంతో నిజమైన ఫ్రెండ్షిప్ చేస్తుంది, అసలు యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి, యుద్ధాల నేపథ్యం ఏంటి, వాటి చరిత్రలు ఏంటి, ఇలాంటి అనేక విషయాలను మగధా న్యూస్లో ఎక్స్క్లూజివ్గా మేము తీసుకొస్తూ ఎర్ర జర్నలిజం ద్వారా ఇప్పటి వరకు ఎవరు చెప్పని చరిత్ర అంశాలను ఆధారాలతో సహా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది. అలాగే ఈ యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా ఏం మాట్లాడినా, ముఖ్యంగా భారత్ గురించి ఏం మాట్లాడినా ఇది భారత్కి ఆంక్షలు, భారత్కి సంఖ్యలు, భారత్కి హద్దులు గీస్తుంది అమెరికా చేతిలో ఒక కీలు బొమ్మ అని మాట్లాడుతున్న అనేక మందికి అర్థం కావాల్సిన ఎపిసోడ్ ఈ ఎపిసోడ్. కాబట్టి దయచేసి ఎవరు మిస్ కావద్దు, వీలైతే అందరికీ షేర్ చేయండి. కొంతమందికైనా సరే, మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడి గల్లీ రాజకీయాల్లో పడిపోకుండా పూర్తిగా చక్కటి తెలుగులో దేశం బయట ఏం జరుగుతుంది అన్న విషయాలని మీకు అర్థమయ్యేలాగా విడమరిచి చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు చూసే ప్రయత్నం అయితే చేయండి అని నేను ఇనిషియల్గా కోరుకోవడం జరుగుతుంది. అలాగే హద్దులు దాటుతున్న ట్రంప్, ఎన్నిసార్లు నీ పని నువ్వు చూసుకో అని చెప్పినా పదే పదే భారత వ్యవహారాల్లోకి వస్తున్న అమెరికా అధ్యక్షుడు ముందు తన కొంపని చక్కబెట్టుకోకుండా పక్కనోళ్ళ కొంపల్లో పొగబెట్టడమే మనోడి పనా? ఇలాంటి డౌట్స్ అనేక మందికి ఉన్నాయి. అలాగే భారత్ గురించి ట్రంప్ ఒక్క మాట మాట్లాడినా సరే ఆ మాంసం ముక్కేదో దొరికినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్న సో కాల్డ్ సూడోలు. అసలు ఒక సార్వభౌమాది దేశంలో ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా భారత్ని వెన్నుపోటు పడవడానికి ఇక్కడే ఉండి ఇక్కడే తింటూ ఈ నేల నుంచే అన్నీ తీసుకుంటూ మాట్లాడే ఈ ఎర్ర జర్నలిస్టులకు ఎంత చెప్పినా సరే అర్థం కాదు అర్థం కానట్టు నటిస్తారు. అసలు భారత్ విదేశీ విధానం ఏంటి అనేది కూడా కనీసం చదువుకోకుండా, దానిని వంట పట్టించుకోకుండా పక్క దేశానికి పరాయి దేశానికి భజన చేసే మన దేశంలోనే ఉన్న వాళ్ళని మనం ఏమనాలి? మన దేశ ప్రధానికి గౌరవం